audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఎవరు అడ్డొచ్చినా ఆకుబిడిలో రామాలయాన్ని నిర్మిస్తాం. రఘురామ సీరియస్ వార్నింగ్. తిరుపతిలో వైసీపీ ఆందోళన. రోజా సెన్సేషనల్ కామెంట్స్. టీడీపీ చైర్మన్ పై డిమాండ్. ఆడబిడ్డలకు రక్షణ కూడా కల్పించలేరా? విడుదల రజని సంచలన కామెంట్స్. కేసీఆర్ భూములను రక్షిస్తే రేవంత్ భక్షిస్తున్నాడు. హరీష్ రావు సంచలన కామెంట్స్. ఎవరికైతే రక్షణ ఉందని భ్రమించారో ఆ రక్షణ శిక్షించే అధికారం ఉందని వారు అనుకున్నారు. వారు చేతిలో పైకి ఓసీలు బీసీలు కానీ దారుణంగా వారి హింసకి దొంగ కేసులకి ఇక్కడ గురైన మాట వాస్తవం. సో కాబట్టి అటువంటి హింసలకి ఇంకెవరు మా బీసీ సోదరులు కానీ ఓసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఎవరో కూడా గురవరు. ఎస్సీలుగా చలామణి అవుతూ క్రిస్టియానిటీ తీసుకొని ఈ రకంగా కేసులు పెట్టి హింసించు వారికి ఆ రకంగా హింసించడం కుదరదు అనేదే నేను నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒకటి రెండు టీవీ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. చెప్తున్నాను, నేను క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను, క్రైస్తవ కాలేజీలో చదువుకున్నాను. ఆ మతం అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. విశ్వాసం వేరు, గౌరవం వేరు. హిందూ మతం మీద విశ్వాసం గౌరవం రెండు ఉన్నాయి. క్రిస్టియన్ మతం మీద అది కులరహిత మతం. నేను నాకు అసలు కులాల పట్టింపు లేదు కాబట్టి కులాల పట్టింపు లేని మతంగా నాకు క్రిస్టియానిటీ అంటే కూడా ఎనలేని గౌరవం ఉంది. సో కాబట్టి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిన కొందరు నీలి కుమారులు కొందరు నీలి కుమారులు ప్రయత్నం చేసిన ప్రజలు వారి మాటలు విశ్వసించవద్దని, మీకున్న హక్కు ఉంటే నిజమైన హిందూ దళితులుకి ఎవరైనా తోటి హిందువు అట్రాసిటీ చేస్తే ఖచ్చితంగా మీరు కేసు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మతం మారిన వారు ఎవరో కూడా ఎవరైనా కేసు పెడితే చెక్ చేయండి. ఖచ్చితంగా సమాధులు కూడా చెక్ చేయండి. చర్చ్ రికార్డు సెర్చ్ చేయండి. అన్ని ఊర్లోనూ రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎవరో రికార్డు మెయింటైన్ చేసుకోండి. సమాధులు కూడా వెరిఫై చేసి ఏ ఊరు ఆ ఊరోళ్ళ మీద పెడతారు కదా, ఆ ఊర్లో ఉన్న సమాధిలో ఎవరెవరి పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఆ సమాధిలో ఉన్నాయో చూడండి. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు 4 ఫోటోలు తీసుకోండి. అవన్నీ కూడా రికార్డు ఉంచుకోండి. రికార్డు ఉంచుకుంటే వారెవరికి కేసులు పెడతానికి లేదు. మనం మాట్లాడేది ఆ కేసుల వరకే మాట్లాడుతున్నాం. అది సో ఇటువంటి ఆగడాలు వద్దు, కలిసి బ్రతుకుదాం. మీరు బతకండి, మమ్మల్ని బతకనేయండి. ఈ పిచ్చి పిచ్చి కేసులతోటి మమ్మల్ని వేధించకండి. ఎందుకంటే వేధించబడ్డామని నేను ఒక 6 కేసులు నా మీద వేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఆ వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను పడిన ఈ అన్యాయమైన కేసుల వేదన ఇంకొకటికి ఉండకూడదు అనే ఉద్దేశంతో చట్టం తెలుసుకున్నాను కనుక, చట్టం తెలుసు కనుక నాకు తెలిసిన చట్టాన్ని 10 మందికి చెప్పి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం
లక్కీగా అవేర్నెస్ వచ్చింది. మీ ద్వారా కూడా అవేర్నెస్ 10 మందికి తెలిస్తే ఇంకా మంచిది. సో ఇది దీని గురించి గుడి ప్రోగ్రెస్ స్పష్టంగా అర్థమైంది కదా. ముందుకెళ్తున్నాం. ఈ వారం రాబోయే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని పేమెంట్ ఇస్తాం. ఆ పని వేగంగా మొదలవుతూ ఉంటుంది. సైట్లో కూడా పని మొదలవుతుంది. అలాగే నాకు ఎవరైనా చర్చకు రావడానికి వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రేపు మహాసేన రాజేష్ గారు కూడా రేపు మేము కలుస్తున్నాం విజయవాడలో. సో కలిసి ఆయనతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎవరైనా ఆయన ఉద్దేశంతో ఏకీభవించేవారు ఉంటే సంతోషం. నేను సమాజంలో దుష్ప్రభావం చూపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు దుర్మార్గులుగా అండగా ఉన్నారు. 4 నీలి కుమారులు. ఆ నీలి కుమారులతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఇంకొకటి, వాళ్ళు పోటీ చేయటం హిందువుగా పోటీ చేస్తూ ఉంటారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడేది ఎవరో దళిత క్రైస్తవులేగా పోరాడతారు, అంతేగా. నేనేమో హిందువుని అంటాడు. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ ఇది, ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఎఫిడవిట్ అది, ఆ పోరాటమేమో ఇది, వెళ్ళేదేమో చర్చు. హిందూ మతాన్ని తిడతారు, హిందూ ధర్మాన్ని తిడతారు, హిందువుని అంటారు. అసలు క్యారెక్టర్ ఉందా? అసలు ఏంటి నీ క్యారెక్టర్? నువ్వు హిందూ మతాన్ని తిడతావా? హిందూ దేవుళ్ళని తిడతావా? మన సిద్ధాంతాన్ని తిడతావా? ఓకే, క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయావు, అయినా తిట్టకూడదు. నేనేమన్నా యేసుక్రీస్తుని ఎప్పుడైనా అపవిత్రంగా మాట్లాడానా? ఎప్పుడు మాట్లాడలేదా? మీరెందుకు మా దేవుళ్ళని అపవిత్రంగా మాట్లాడుతూ మళ్ళీ వార్నింగ్లు? ఏదైనా మాట్లాడితే మా జోలికి వస్తే కబడ్దార్, ఇటువంటి వార్నింగ్లు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. కుమారులు మారండి, మారకపోతే జనం మారుస్తారు. సో కుమారుల గురించి ఎంతకన్నా మాట్లాడదలుచుకోలేదు. దేవాలయం గురించి క్లారిఫికేషన్ ఇచ్చాను. నన్ను ఎవరైనా తెలియక అపార్థం చేసుకుంటే వారికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. నాని ఇప్పుడు ఏంటి? నిన్న మాజీ ఐపీఎస్ అధికారి ఏకవచనంతో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం చర్చిల్ని ఆయన ఒక నమ్మకం ఉన్న చర్చిల్ని ఆయన బదులు కొడుతున్నారని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నమ్మకం ఉన్న చర్చిలా? అంటే ఎస్సీలో నమ్మకంతో ఉన్న చర్చిలు ఒక్కొక్క మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ప్రకారం కొంతమంది నమ్ముకుంటున్నారు, ఆ మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పి ఆయన విమర్శించారు. ఈ యాక్టివిటీతో మాట్లాడతారు, అందరినీ అగ్రకుల అహంకారంతో మాట్లాడతారని చెప్పి ఆయన ఒక సోషల్ మీడియాలో వీడియో లీక్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరో నీల్ కుమారుడు నలుగురులో? ఐపీఎస్ నీల్ కుమారుడు, ఐఏఎస్ నీల్ కుమారుడు. వాడు వీడియోని సంబోధిస్తాడు, మాకు మాట్లాడటం వచ్చు, అతను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు, ఆ ఎదుటివాడిని గౌరవించడం రాదు, కులాహంకారం వల్ల అట్లా అందరినీ వాడు వీడు అంటాడు అని చెప్పి అన్నాడు. సరే, వీడియోలన్నీ ఉన్నాయి. ఎవరు ఏ రకంగా సంబోధించారో ప్రజలందరూ చూశారు. సో అంచేత మరి వారికి వాడు అనే అలవాటు ఉన్నప్పుడు వాడు అనే వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వారిని వాడు అని అనవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఒక బాధ్యత గల రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంలో ఒక వ్యక్తి సంబోధించినప్పుడు వారిని బహువచనంలో మాట్లాడే అంత గొప్ప సంస్కారం నాకు లేదు. సో అంచేత నీవు ఏకవచనములో సంబోధించిన నేను ఏకవచనములో సంబోధించేదను, నీవు బహువచనములో సంబోధించిన నేను కూడా మర్యాదగా బహువచనంలోనే సంబోధించేదను అని ఆ నీలి కుమారులు నలుగురికి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను. నువ్వేదో అడుగుదాం అనుకుంటున్నావు? పెద్దపేట రామాలయంలో నంది విగ్రహం
గొంతెమ్మ అంటున్నారు కదా సార్, అది రేపు పొద్దున్న ఈ నూతనంగా నిర్మించే గుళ్ళో దానికి స్థానం ఉంటుందంట. బిఆర్ నాయుడుని వెంకటేశ్వర స్వామి పవిత్రతను, వెంకటేశ్వర స్వామి పవిత్రతను, వెంకటేశ్వర స్వామి పవిత్రతను, కలంకిత బిఆర్ నాయుడుని, కలంకిత బిఆర్ నాయుడుని, కలంకిత బిఆర్ నాయుడుని, వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని డౌన్ డౌన్ బిఆర్ నాయుడు, బిఆర్ నాయుడు, బిఆర్ నాయుడు, బిఆర్ నాయుడు, కలంకిత బిఆర్ నాయుడు, కలంకిత బిఆర్ నాయుడు, వెంకటేశ్వర స్వామి పవిత్రతను, వెంకటేశ్వర స్వామి పవిత్రతను, తిరుమల పవిత్రతను, తిరుమల పవిత్రతను, కలంకిత బిఆర్ నాయుడుని, కలంకిత బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలి, కలంకిత బిఆర్ని సిబిఎన్ డౌన్ డౌన్, సిబిఎన్ సిబిఎన్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, కలంకిత బిఆర్ నాయుడు, కలంకిత బిఆర్ నాయుడు, కలంకిత బిఆర్ నాయుడు, తిరుమల తిరుపతి పవిత్రతను, తిరుమల తిరుపతి పవిత్రను, తిరుమల తిరుపతి పవిత్రతను, తిరుమల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తా ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్ళి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో మనమంతా కూడా చదివాము. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు ఈ పోలీసులు? నిద్రపోతున్నారా? మహిళల మీద వరుసపెట్టి దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి దృష్టికి ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా. మరి ఇవన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా దృష్టి సాధించట్లేదంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్లకు వాళ్ళ విధుల మీద, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద పోలీసులకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మహిళల రక్షణలో ఏదో చేద్దాము, మహిళల రక్షణ ముఖ్యం కదా, మహిళల పట్ల మహిళల యొక్క జరుగుతున్నటువంటి దాడుల మీద మరి ఏదైనా ఒక ఇనిషియేట్ చేద్దాము, మహిళల రక్షణ కోసం పాటుపడదామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదు. ఈ పోలీసులకు కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనం చూస్తా ఉన్నాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖకు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. 100కి పైగా కూడా అవార్డ్స్ వచ్చాయి ఏపీ పోలీసుకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఈ రోజున చూస్తే పాస్ మార్క్స్ కూడా లేవంట, 16% ఏదో అంటా ఉన్నారు. 36th ప్లేస్ లో మనం ఉన్నాము. 36th ప్లేస్ లో ఓవరాల్ గా మనం ఉన్నామంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? ఇది డిజాస్టర్ అని. ఈ డిజాస్టర్ కారణం ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఈ డిజాస్టర్ కి కారణం మీరే. మీరు తీసుకొచ్చినటువంటి ఎజెండా రెడ్ బుక్కే దీనికి కారణం. పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చాక మీరు పోలీసులకి, పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? ఈ రెడ్ బుక్ పాలనని, ఈ రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. వాళ్ళు ఎక్కడా కూడా పోలీసులు డివేట్ కాకుండా ఈ రోజు కూడా అదే చేస్తా ఉన్నారు. ఈ రెడ్ బుక్ ఎజెండాలో భాగంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇల్లీగల్ కేసులు కట్టడము, నెరేటివ్స్, స్క్రిప్ట్స్ పోలీసులే బిల్డ్ చేయడము, దాన్ని ఎఫ్ఐఆర్ చేయడము, ఇల్లీగల్ అరెస్టులు, ఇల్లీగల్ గా జైలు పాలు చేయడము, బెదిరించడాలు, భయపెట్టాలు, కొట్టడాలు, తిట్టడాలు, ఇదేగా చేస్తుంది మీ పోలీసులు. కాబట్టి పోలీసులు పూర్తిగా రెడ్ బుక్ అమల్లో బిజీగా ఉన్నారు.
వాస్తవానికి వాళ్ళు డెలివర్ చేయాల్సినటువంటి విధులు, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఏవైతే పోలీస్ శాఖకు సంబంధించి ఉంటాయో వీటి నుంచి ఎప్పుడో డివేట్ అయిపోయారు. ఇప్పటికైనా మీరు మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళల రక్షణ కోసము, మహిళల సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము దిశ యాప్ లాంటివి తీసుకురావడము, జీరో ఎఫ్ఐఆర్ లాంటివి తీసుకురావడము, అనేక డ్రైవ్స్, అనేక కౌన్సిలింగ్స్, అన్ని ఒక చక్కటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా తీసుకొని ఒక సేఫ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆఖరికి ఎంప్లాయీస్, వృద్ధుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రజల పరిస్థితి అది కాదు. ఈ రోజున ఎవరికి రక్షణ లేదు. మహిళలకు లేదు, విద్యార్థులకు లేదు, ఎంప్లాయీస్కి లేదు, సామాన్య ప్రజలకు లేదు, ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఎందుకంటే కంట్రోల్ లేదు మీకు. లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. లా అండ్ ఆర్డర్ మీద దృష్టి చంద్రబాబు నాయుడు గారికే లేదు. ఎందుకంటే ఎంతసేపు రెడ్ బుక్ మీద ఉంది కదా మీ దృష్టి అంతా. కాబట్టే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా మహిళల విషయంలో, మహిళల రక్షణ విషయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికైనా ఒక కంట్రోల్ తీసుకోవాలంటే ఇప్పటికైనా మీ రెడ్ బుక్ ఎజెండా అనేది పోలీస్ శాఖలో మార్చి పోలీస్కి సంబంధించినటువంటి అసలైన విధుల్లోకి వాళ్ళని ఆ విధులు అమలు చేసేలాగా, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, బెస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ రోజున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏపీ పోలీస్ శాఖ పరిస్థితి 36వ ప్లేస్, పాస్ మార్క్స్ కూడా లేవు, ఫెయిల్. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన, గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకువచ్చి ఈ ఇనిషియేటివ్స్ ని చక్కగా అమలు చేస్తే, మీరు ఏం పేర్లు పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు? ఉమెన్ ట్రాఫికింగ్ అన్నారు, మిస్సింగ్ అన్నారు, ఇంకా రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడారు. మరి ఆ మాటలన్నీ ఏమయ్యాయి? 2 ఏళ్ళు అయింది కదా. మరి దాని మీద ఏమి రిపోర్ట్ తీసుకొచ్చారు? దాని మీద మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? మరి ఈ రోజున జరుగుతున్న ఈ వరుస ఎపిసోడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? మీరు ఏం ఇనిషియేటివ్స్ తెచ్చారు? ఎక్కడ చూడండి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఎక్కడ చూడండి మందు షాపులు, విపరీతమైనటువంటి గాంజా, డ్రగ్స్ అన్ని కూడా ఈరోజు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఏమీ లేవు కాబట్టి క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. అది మహిళల మీద ఈ విధంగా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్ మీద, మహిళల రక్షణ మీద దృష్టి సారించి ఈ సిచ్యువేషన్కి ఒక కంట్రోల్ తీసుకురండి. పోలీసుల యొక్క విధులు చేసుకోమని మీరు దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మహిళల రక్షణ కోసం ఇప్పటికైనా పనిచేయండి. ఇంకో మహిళకి ఇలాంటి పరిస్థితి రాకుండా కాపాడండి చంద్రబాబు నాయుడు గారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సద్గురు లోక్ మహారాజ్ ఉత్సవాల్లో ఈరోజు పాల్గొనడానికి మరి కొడంగల్ నియోజకవర్గం రావడం జరిగింది. లోక్ మసంద్ మహారాజ్ గారు 12 ఏళ్ల వయసులోనే భక్తి మార్గంలో నడిచి సమాజంలో అందరినీ కూడా మరి భక్తి మార్గంలో నడిపినటువంటి మహనీయుడు లోక్ మసంద్ మహారాజ్ గారు. లోక్ మసంద్ మహారాజ్ గారంటే ఈ ప్రాంత గిరిజనులందరి ఆరాధ్య దైవం. ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో రోగాలను కూడా నయం చేసినటువంటి వ్యక్తిగా ఆయనను చెప్పుకుంటూ ఉంటారు. లోక్ మసంద్ మహారాజ్ పక్కు మన తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ ఉత్సవానికి లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా గిరిజనులకు, లంబాడీలకు లోక్ మసంద్ మహారాజ్ అంటే ఎంతో విశ్వాసం. అది వారి ఆత్మగౌరవ ప్రతీకగా కూడా గిరిజనులు భావిస్తూ ఉంటారు. గతంలో శాసనసభ్యులుగా ఉన్న మిత్రులు నరేందర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేయాలని 8 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ వేయించింది కూడా
పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు ఎందుకంటే అప్పుడు అందరు ఆ వాగులో నుంచి పోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరి అటు దేవాలయ అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. 80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. 8 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ చేయించారు. బంజారా భవన్ ను కూడా 50 లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు మరి లోక్ మసంద్ మహారాజ్ దేవాలయ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ వస్తే మా లంబాడీలకు, మా గిరిజనులకు మేలైతుందని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారంగానే 6% ఉన్న రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాల్లో 10% పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మా ఎస్టీలు ఎంతో మంది ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇవాళ పొందుతున్నారంటే అది తెలంగాణ రావడం వల్ల వారికి జరిగిన లబ్ధి. ముఖ్యంగా కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఎస్టీలకు ఎంతగానో మేలు జరిగింది. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం ఉండాలని మరి లంబాడీ హక్కుల పోరాట సమితి దాదాపు 2 దశాబ్దాలు కొట్లాడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం గాని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళను పట్టించుకోలేదు. 10 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపి రాష్ట్ర ప్రభుత్వ పండగగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ఊరూరా వాడవాడ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి కేసీఆర్ గారు 6 లక్షల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలిచ్చారు. దానికి రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. అక్కడ 3 ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కల్పించి మరి లంబాడి సోదరులకు, గిరిజన ఆదివాసీ సోదరులకు ఎంతగానో కృషి చేసినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్కెట్ యార్డులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మార్కెట్ కమిటీ చైర్మన్లు గాని, డైరెక్టర్లలో కూడా రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వైన్ షాపుల్లో గౌడ్స్ తో పాటు ఎస్సీలకు, ఎస్టీలకు కూడా వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రకంగా గిరిజనుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఒకప్పుడు తండాల్లో మంచినీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా తండాకు నీళ్లిచ్చి మరి గూడాల్లో, తండాల్లో తాగునీటి సమస్యను తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం గుండు సున్నా. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టింది. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళం వేసింది. 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి 52 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్నచూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది. అదే బీఆర్ఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీలకు. ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని
అధికారికంగా జరిపింది. పోడు పట్టాలు ఇచ్చింది, మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది, వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా వందల వేల కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000, పీహెచ్డీ పాస్ అయితే 2 లక్షలు, ఇంటర్ పాస్ అయితే 25,000, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఒక రకంగా ఇచ్చిందా? ఏమి ఇయ్యలే. ఉల్టా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల చదువులు ఆగమైపోయినాయి. హైకోర్టు మొట్టికాయలేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. మీరు పిల్లల్ని చదువులకు దూరం చేస్తుండ్రు. పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని పెట్టిండ్రు. లంబాడి సోదరుల కోసం సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించి గుండు సున్నా 1 రూపాయి కూడా ఇయ్యలే. ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క గౌరవానికి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పేరిట కార్పొరేషన్ పెట్టి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఇవ్వకపోతే ఎస్టీల మీద మీ ప్రేమ ఏ పాటిదో అర్థమైతలేదా? మా లంబాడీలను ఏ రకంగా మీరు దగా చేసిండ్రో అర్థమైతలేదా? ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి? నీ ఫ్యూచర్ సిటీకి పైసలుంటాయి, అందాల పోటీలకు పైసలుంటాయి, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలుంటాయి, ఫుట్బాల్ షోకుల కోసం పైసలుంటాయి. మా ఎస్టీ బిడ్డలకి ఇవ్వడానికి 1 రూపాయి ఇయ్యవా? మా ఎస్టీ బిడ్డల మీద ప్రేమ లేదా? మా లంబాడీలను మా గిరిజనులను మోసం చేస్తావా? నీ మనమడు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడతావు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 1 రూపాయి ఇయ్యవు. అంటే నీ మనమని మీద ఉన్న ప్రేమ ఏందో, మా లంబాడి మీద ఉన్న ప్రేమ ఏందో అర్థమైతలేదా? 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతావు, మొత్తం లంబాడీలకు 100 కోట్లు పెట్టి 1 రూపాయి ఇయ్యవంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? ఇదానికి ఎస్టీల మీద ఉన్న ప్రేమ? అందాల పోటీలకు పైసలు వస్తాయి గాని ఎస్టీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వడానికి నీకు మనసు రాదా? నువ్వు 100 కోట్లతో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో క్యాంప్ ఆఫీసు, పక్కన 5 కోట్లతో ఫుట్బాల్ గ్రౌండ్ కట్టుకుంటున్నావే, దానికి పైసలుంటాయి గాని మా ఎస్టీలకు ఇవ్వమంటే దేవా? ఇదా మా ఎస్టీల మీద నీకున్న ప్రేమ? ఇలా అన్ని గమనిస్తున్నారు. మా ఉల్టా ఇదే కొడంగల్లో లగచెర్లలో మా ఎస్టీల భూములు గుంజుకుంటావు. మా ఎస్టీలు భూములు ఇవ్వమంటే దాష్టికానికి పాల్పడి వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగిస్తావు, వాళ్ళని అరెస్ట్ చేస్తావు, జైళ్లలో పెట్టు మా లంబాడీల ఓట్లు కావాలంటే మా గిరిజనుల అభివృద్ధికి పట్టదా? ఇప్పుడు అన్యాయంగా దండాలు పెట్టావు, ఎస్టీ డిక్లరేషన్ అన్నావు, గద్దె మీద కూర్చోగానే ఎస్టీలను గుండెల మీద దండినవు. మా గిరిజనులను జైళ్లలో పెట్టినావు, లంబాడీలను తీవ్రమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డావు. ఎస్సీ ఎస్టీలకు నువ్వేం చెప్పినావు? పట్టాలు ఇస్తా అన్నావు, పట్టాలు ఇస్తలేవు కానీ భూములు గుంజుకుంటున్నావు. లగచర్లలో భూములు లాక్కొని ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. ఆడబిడ్డల మీద అర్ధరాత్రి హింసించి ఆడబిడ్డల మీద పోలీసుల చేత దాడి చేయించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఏందో పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చేసిన ఉద్దారకం చాలదంటే కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు? మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు నాయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినవా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినవా? రుణమాఫీ పూర్తి చేసినవా? 15,000 రైతు బంధు ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా? జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో